ఒక వ్యక్తికి దురలవాట్లు ఉన్నంత మాత్రాన వాడు దుర్మార్గుడు చెడ్డవాడని కాదు. అదొక అలవాటు మాత్రమే. నాకు తెలిసిన చాలామంది వ్యక్తులు రకరకాల దురలవాట్లు ఉన్నాయి. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్. వాళ్ళు సమాజం కోసం ఎంతో కష్టపడుతుంటారు, సాటి వారి కోసం ఎంతో తాపత్రయపడుతుంటారు. ఒక వ్యక్తి యొక్క ఆహారపు అలవాట్లు కానీ చెడు అలవాట్లు కానీ బట్టి వాని క్యారెక్టర్ మనం స్టాంప్ వేయలేం. ఈ అలవాటు ఉంటే వీడు దుర్మార్గుడు చెడ్డోడని. ఈ షిండ్లర్స్ లిస్ట్లో చెప్పింది కూడా అది అండర్ కరెంట్. ఏంటిది? వాడి దగ్గర ఇన్ని రకాల వ్యసనాలు, రకరకాల కథలు, ఎన్నో రకాల అవగుణాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా వానంత గొప్ప బ్యూటిఫుల్ పర్సన్ ఎవడు లేడు ఆ టైం లోపల. దేవుని లాంటి అని చెప్పిన. చాలామంది కింద కామెంట్స్ లోపల అడిగిండ్రు, పర్సనల్ డిఎం చేసారు, సార్ షిండ్లర్స్ లిస్ట్లో మీరు వాడిని ఇట్లా క్రిటిసైజ్ చేశారు కదా అని. మీరు ఆ వీడియో చూస్తే కనుక 2-3 సార్లు మీకు అది అర్థమవుతుంది. నేను వాడిని పొగిడిన, అరే సొసైటీ ఏమంటుంది, వీడు సొసైటీ పరంగా వీడు చెడ్డోడు, కానీ నిజంగా ఏంటిది, వాడు దేవుని లాంటి మనిషి, చాలా గొప్పోడాడు. 1200 మంది ప్రాణాలు కాపాడినోడు అంటే వానికన్నా గొప్పవాడు ఉంటాడు.